పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్ట చివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు 35 ఎకరాల పామాయిల్ తోటలో పూర్తిగా ప్రకృతి విధానంలో మిశ్రమ పంటలు సాగు చేస్తూ ఏడాది పొడవునా దిగుబడుల్ని తీస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఈ 35 ఎకరాల వ్యవసాయ క్షేత్రం చూడండి. తీరొక్క పంటలు కనిపిస్తున్నాయి కదూ. ప్రధాన పంటగా మామిడి, పామాయిల్ సాగు చేస్తూ అందులోనే అన్ని రకాల పండ్ల మొక్కలతో పాటు పలు రకాల కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం అనంతసాగరం గ్రామంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న ఈ రైతే సత్యనారాయణరాజు. రైతు సత్యనారాయణరాజుకు చిన్నప్పట్నుంచి వ్యవసాయంతో అనుబంధం ఉంది. అయితే తనకు పొలం లేకపోవడంతో 15 ఏళ్ల క్రితం 35 ఎకరాల మామిడి తోటలను లీజుకు తీసుకున్నారు. అయితే మామిడి మొక్కల వయసు దాటిపోవడంతో వాటిని తొలగించి వాటి స్థానంలో 2000 పామాయిలు మొక్కలను నాటారు. ప్రస్తుతం మామిడి మొక్కలు 60 వరకు ఉన్నాయి. అంతర పంటలుగా కొబ్బరి 350 మొక్కలు, ఆరెంజ్ 600 మొక్కలు, పనస 80 మొక్కలు, ప్యాషన్ ఫ్రూట్, జాజికాయ, పైనాపిల్తో పాటు పలు పండ్ల మొక్కలను నాటారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. అంతేకాదు షేడ్ నెట్లో వెల్లుల్లి, బఠానీ, మిరియాలు, క్యారెట్, కొత్తిమీర లాంటి పంటలను సాగు చేస్తున్నారు. అయితే వీటికి ఎలాంటి రసాయన మందులను వాడకుండా పూర్తిగా గో ఆధారిత ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నారు. అంతర పంటలపై వచ్చిన దిగుబడులను సొంతంగానే మార్కెట్ చేస్తున్నారు. ఏడాది పొడవునా ఏదో ఒక పంట దిగుబడిని తీస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక్కడ ఫార్మర్గా వ్యవసాయం చేయడానికి కౌలు తీసుకుని చేస్తున్నాను. ఒక 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి పైన చేస్తున్నాను. మెయిన్ పంట పామాయిలు, అందులో అంతర పంటగా కూరగాయలు ఒక 4-5 రకాల కూరగాయలు వేసుకుంటూ, కొంత మినుము వేసుకుంటూ, కొంత బొబ్బరి, కొంత అలసంద, కొంత ఉలవ వేసుకుంటూ అవి రాక్కుంటూ వాటి మయాన మళ్ళీ ఏదో పంట వేయాలని చెప్పి ఈ కొబ్బరి మొక్కలు ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి మొక్క, నిమ్మ మొక్క 27 ఫీట్లు మనం పామాయిల్ మొక్క పెట్టేసామండి. 27 ఫీట్లు పెట్టాం కనుక మధ్యలో మనం దానికి దీనికి సెంటర్లో ఏం వేయాలి అనే దాన్ని ఆలోచించి నిమ్మ మొక్క, కొబ్బరి మొక్క వేసుకుంటూ దానికి అనుసంధానంగా కొంచెం ఈ పైనాపిల్, వాటర్ యాపిల్, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి మొక్క, ఏ మొక్క ఎక్కడైతే బాగుంటుందని చెప్పి దాని గురించి నేను కొంచెం ఆలోచించి సేంద్రీయ పద్ధతిలోనే ఒక ఆవులు ఉన్నాయి కనుక నాకు ఆవుల మీద ఇంట్రెస్ట్. నాకు ఆవులను ఒక 100 ఆవుల వరకు మేపుతాను నేను. ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 2013 నుంచి నా దగ్గర ఆవులు ఉన్నాయి. వాటి వల్ల ఆవులు వచ్చిన అర్థాలన్నీ కూడా బయటకు ఇవ్వకుండా, మనం ఎవరికి అడిగినా ఇవ్వకుండా, మనం వ్యవసాయం గురించి బాగుండాలి, ఈ మొక్క సేంద్రీయ పద్ధతిలో పండించాలని చెప్పి వాటిని పండించుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఇక్కడ వాటర్ యాపిల్ ఉంది, పైనాపిల్ ఉంది, దాంట్లో మయాన ఖాళీ ఉన్న కూడా ఒక్క మొక్కలు ఉన్నాయి, దాంట్లో కొబ్బరి మొక్కలు ఉన్నాయి, దాంట్లో మామిడి ఉంది, జామ ఉంది. అన్నీ చూసుకుంటూ మధ్యలో సీతాఫలం మొక్క ఒకటి, దాని పక్కన సపోటా ఒకటి, వాటిని లాక్కుంటూ ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తున్నాము. అంటే ఎకరం ఇది వచ్చేటప్పటికి 35 ఎకరాలు చేయను అంటే 35 ఎకరాల కింద చేయను మాకు ఇచ్చారు. ఆ 35 ఎకరాల్లో మీరు 3 సంవత్సరాలు డెవలప్ చేసుకోండి, ఏ మొక్క నేయండి, ఏదైనా చేసుకోండి, మీరు 3 సంవత్సరాలకు మీకు ఈల్డింగ్ రాదు కనుక అంతర పంటలు వేసి పండించుకోమన్నారు. ఇంక ఈల్డింగ్ వస్తుంది కనుక ఈ సంవత్సరం పోతే ఈల్డింగ్ పామాయిల్ మెయిన్ పంట వస్తుంది కనుక దాన్ని చూసుకుని మనం దీనికి కింద ఖర్చులు సరిపడగా సంపాదించుకుంటున్నాం. పైనాపిల్ అనేటప్పటికి ఇక్కడ కొండ ప్రాంతం, ఇది మామిడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటిలో కింద దున్నడానికి కానీ గడ్డి మందులు కొడటానికి కానీ ఇష్టం లేక పైనాపిల్ మొక్కలు వేసి 3 సంవత్సరాలు అయిందండి. అప్పుడు ఏటా ఒక క్రాప్ వస్తుందండి. కాయ వచ్చి 30 రూపాయలు కొంటారు. ఒక 7,000 మొక్క 8,000 మొక్క వేసాం. దాంట్లో 4,000 కాసినా కానీ మనం 30 రూపాయలు చొప్పున అమ్ముకుంటే ఆ లేబర్ ఛార్జీలో ఆ కింద దున్నకుండాను ఏదో పంట తింటున్నారు కదా అంతర పంటలు కింద అని చెప్పి అవి లేబర్ అన్న చూసుకుంటా ఉంటాయి అని చెప్పి అవి కూడా వేసామండి. అది అలా ఉండగా కొద్ది జామ మొక్కలు ఉన్నాయండి. ఎప్పుడన్నా ఒక 1 టన్ను దిగుతుంటే అవి కొంచెం ఖర్చులకు వస్తున్నాయండి. పైన మెయిన్ పంటగా మామిడి ఉందండి. దాంట్లో మధ్యలో ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇది రాళ్ళు కల్టివేటర్ పట్టుకుంటే, ఇది రాళ్ళ నేల కనుక కల్టివేటర్ పట్టుకుని తీసుకొచ్చే దుంపలు ఎగిపోవడం, రాళ్ళు లేచిపోవడం ఇది జరుగుతుంది. నీళ్ళు పెట్టాలని మా వల్ల కావట్లేదు. అప్పుడు డ్రిప్ అరేంజ్ చేసుకున్నామండి. డ్రిప్ అరేంజ్ చేసుకుని డ్రిప్ ద్వారాగా మనం చేయొచ్చు. పారక మట్టి రావట్లేదు. దీన్ని ఏదైనా కొండ ప్రాంతాన్ని మనం ఒక గార్డెన్లో తయారు చేయాలని ఆలోచనతోటి ఇంట్రెస్ట్ ఉండి దాన్ని ముందుకు లాక్కొస్తున్నామండి. అయితే 10 మంది కూడా చూసి ఇది బాగుంది, కాయ బాగుంది రాజుగారు, ఎప్పుడు కాస్తుంది కాయ, ఎన్ని రోజులు వస్తుంది మీ కాయలు, ఎప్పుడు వస్తాయని ప్రతి వాళ్ళు తిన్నవాళ్ళు అందరూ కూడా అడిగి కాయలు బాగున్నాయి. అడవి పంటలాగా చేస్తున్నాం కానీ మనం రాయి ప్రాంతం కనుక తడి కూడా ఆగుతుంది, మొక్క కూడా బాగా వస్తుంది,
మనం చేసిన కృషి ఫలించిందని అనుకుంటున్నామండి. మామిడి వచ్చేప్పటికి ఒక 4-5 రకాలు ఉన్నాయండి. జలాలు ఉన్నాయి, ఇమాం పసంద్ ఉందండి, కొత్తపల్లి కొబ్బరి కొద్దిగా ఉందండి, బంగినపల్లి రసాలు, చెరుకు రసం ఇంత మటుకే ఉన్నాయండి మన దగ్గర. వీటిలో కూడా మందులు కొట్టి మనం కింద కాదని ఇదని మందులు పోసి ఏం చేయట్లేదండి. చూసిన అలాగే ఉంటుంది. కలుపు మందు కూడా వాడమండి పెద్దగా. అసలు మేము కలుపు మందు వాళ్ళకే పాపం కట్టవాలి తప్పితే ఈ శాలలో కలుపు మందు వాడండి అసలు. దీనివల్ల కొంచెం చెట్లు కూడా ఉండగా కాపు నిలబడుతుందండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కొంచెం కాపు నిలబడి పర్వాలేదు. కొబ్బరి చెట్టు కూడా మనం మందులు వేయకుండా పండించవచ్చు. ఈ నిమ్మ చెట్టు కూడా పండించవచ్చు. లైఫ్ ఎక్కువ ఉంటుంది, చెట్టు కడగా ఉంటుంది. జామ చెట్టు అయినా సరే బాగుంటుంది, పల్లేరు రావట్లేదు, చేయొచ్చు అని చెప్పి ఆలోచనతోటి చేస్తున్నామండి. ఆదాయం నేను చెప్తున్నాను కదండి, మెయిన్ పంట చూసుకుంటామండి. కింద పంట అంతా కూడా కూలీలో సరిపోతుందండి, లేబర్ ఛార్జీలు సరిపోతుందండి. లేబర్ వచ్చేటికి డైలీ ఆ రోజు ఈ రోజు అనుకుంటే 50 మంది ఉంటారండి. ఓ 10 మంది పాలేళ్ళు ఉంటారు స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. నెలకు 3 లక్షల రూపాయలు మనం తీసి పక్కన పెట్టాలండి వాళ్ళ కోసం. దానికోసం వాటి గురించి ఇంకా మనం తొందరగా పండే పంటలు ఏమున్నాయని చెప్పి మనం ఉలవను, మినువను, బొబ్బరను వేసుకుంటాం. అందులోనే కాస్త గులాబీ పూలు 1 ఎకరం పెట్టుకుంటాం, 1 ఎకరంలో వంగ తోట వేసుకుంటాం, టమాటా వేసుకుంటాం. అలా చేసుకుని వాటిని కూడా డైలీ రొటేషన్ అయ్యేటట్టుగా మనం ముందుకెళ్తున్నామండి. ఇబ్బంది పడకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్లకుండా దేవుడి వల్ల మనుషులు కూడా లేబర్ కూడా సహకరిస్తున్నారు. వాటర్ యాప్లు వచ్చేటప్పటికి మొక్కలు రకరకాల మొక్కలు ఉన్నాయండి, 2-3 రకాలు ఉన్నాయండి. అవి ఒక 10 మొక్కలు వేసామండి. వాటి వల్ల వచ్చిన వాళ్ళ 10 కాయలు కోసుకొని ఈ కాయలు బాగున్నాయనా, ఈ చెట్టు ఎలా ఉంటుందా అనేవాళ్ళు అండి, అంటున్నారండి. ఇప్పుడు కూడా అవి బాగానే కాస్తున్నాయండి. యాపిల్ మొక్కలు వేసాం, ఇంకా కాపుకు రాలేదండి. అవి ఎలా కాస్తే చూడాలి. ఇవన్నీ కేరళని తీసుకొస్తున్నామండి. మొక్క వచ్చేటికి మన కాస్ట్ 400 పడుతుంది. ప్రతి మొక్క కూడా వచ్చింది బీరు బాటలేదు, బతుకుతున్నాయి, మనకి బాగానే ఉంటున్నాయి. వాళ్ళు ఏ క్వాలిటీ చెప్పారు ఆ క్వాలిటీ వస్తుందండి. మనకల్లా మ్యాంగో చిన్న ఒకటి, రాంబూట్ ఒకటి బతకలేదండి మన దగ్గర. మనం తట్టుకోలేకపోయినాయి మన దగ్గర. మిగిలినవన్నీ కూడా పనస కానీ, వాటర్ యాపిల్ కానీ, నిమ్మ కానీ, సపోటా కానీ ఇవన్నీ కూడా మనకి బాగానే బతుకుతున్నాయండి, తెచ్చుకోవచ్చు. కడియం కన్నా నాకు కేరళ మొక్కే బాగున్నట్టు అనిపించిందండి. స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు, తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము. 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలో రెండవ పంటగా వరి మాగాణుల్లో పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఈ ఏడాది ఎకరంలో D9 రకాన్ని సాగు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కోయనున్న ఈ పంట మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిగో ఇక్కడ వరి మాగాణుల్లో పెరిగిన ఈ మినుము పంటను చూడండి. ఈ రకం D9. ఒక్కో మొక్కకు 70 నుంచి 80 కాయలున్నాయి. 70 రోజుల దశలో ఉన్న ఈ పంటను మరో 10 రోజుల్లో కోయనున్నారు రైతు నాగరాజు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామానికి చెందిన ఈయన ఖరీఫ్లో దేశీ వరి రకాలను సాగు చేస్తూ రబీలో మినుమును సాగు చేస్తుంటారు. అయితే సొంత ఇంటి అవసరాల కోసం ఎకరంలో 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగతావి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. నా చేలో పండించుకుని నేనే తినాలన్న ఒక కాన్ఫిడెన్స్తో ఇక నా చేలో వేసుకుంటూ మొదలెట్టాను. చేసుకుని నేను తినగా మళ్ళీ కొంత మిగిలిన ధాన్యం నేను బయటికి అమ్ముతున్నాను. మిగిలిన బియ్యం 1 కేజీ ఒక 80 రూపాయల కాడికి ఫస్ట్లో నేను నవారా పెట్టానండి. నవారా బహురూపి 2 కలిపి పెట్టాను. అదొక ఎకరానికి ఇదొక ఎకరానికి పెట్టాను. మా వీల్డింగ్ మాత్రం బాగుందండి. కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చేప్పటికి బహురూపి పెట్టాను. మళ్ళీ అది పంట వచ్చేప్పటికి 30 టిక్కీల దాకా అయింది. అది బాగానే ఉందండి. అది అయితే తినడానికి కొంచెం లావుగా ఉందండి గింజ. అది కొంచెం అదేం చేసామంటే మన తిరుపతి పంపించామండి. ఈ ఏడాది మైసూరు మల్లికి వేసానండి. ఇప్పుడు వచ్చేప్పటికి ఏమో రబీలో D9 అని వాళ్ళు నాటేత్తనమేనండి మినుము వేసాను. ఇప్పుడు మినుము కూడా పంట తీస్తాం, 10 రోజుల్లో వచ్చేస్తుందండి, పంట తీసేస్తాము. ఈ సంవత్సరం ఒక 8 క్వింటాల దాకా వస్తుంది అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఏమవుతుందంటే మనం న్యాచురల్గా పండించుకుంటున్నాం. ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ చాలా బలం అన్నమాట చేనికి. అసిమెంట్ వాడుకుంటే ఏమవుతుందంటే మనకి భూమి పాడవదు. ఎందుకంటే అది గొల్లబారి మన వ్యవసాయానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇప్పటికి 5 సార్లు కొట్టానండి. 5 సార్లు కూడా ఫస్ట్ ఏమో జీవామృతం కొట్టాను, తర్వాత ఏమో ఇంగువ ద్రావణం కొట్టాను. నీళ్లు కాసి ఇంగువ డబ్బా దాంట్లో వేసి తర్వాత ఆవు మజ్జిగ తీసుకుని మజ్జిగను ఈ కలిపి కొట్టానండి. అది బలానికి పనిచేస్తుందండి, బలానికి తెగుళ్ళకి ఇంగువ పనిచేస్తుంది. తర్వాత ఏమో మన రామబాణము, జీవామృతము, అగ్నాస్త్రం ఈ 3 కూడా ఒక 10 రోజులు గ్యాప్లో కొట్టుకుంటే కనుక చేనికి ఎటువంటి తెగుళ్ళు రావండి. వ్యవసాయం పరంగా ఈ 3 కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మనకి మధ్యలో మనకి బలం కావాలి, చేను కొంచెం తరుగ్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం
మజ్జిగ ఇంగు దాగడం కొట్టుకుంటే కనుక బాగుంటుందండి చేను. మినువులు వచ్చి ఇప్పుడు మార్కెట్ని బట్టే కొంటున్నారండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ మీద ఒక 20 రూపాయలు పెంచి అమ్ముతాం. ఇప్పుడు 70 రూపాయలు ఉందనుకోండి, మేము 80 రూపాయలు 90 రూపాయలు అలా అమ్ముతున్నామండి. ఎందుకంటే మేము వ్యవసాయ పరంగా మేము చూసుకుంటే కొంచెం ఈల్డింగ్ తక్కువ వస్తుంది, ఇంకా ఉండంగా కొంచెం డెవలపింగ్ అవుతుందండి. అప్పుడు మామూలుగా మార్కెట్ రేట్నే మేము ఇస్తామండి. గో ఆధారిత వ్యవసాయమే చాలా బాగుందండి. ఇప్పుడు భావితరాలకి బాగా ఉపయోగపడేది ఏంటంటే ఇదేనండి. ఎందుకంటే మనకి ఆరోగ్యపరంగా కానీ లేకపోతే రేపొద్దున పిల్లల భవిష్యత్తులో కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండంగా సౌడు తేలిపోతున్నాయండి. కలుపు మందులు ఈ కొడతం వల్ల ఏం చేస్తుందంటే భూమి అంతా తెల్లగా పొరలాగా పారిపోతుందండి. ఆ పంటలు కూడా తగ్గిపోతున్నాయండి ఉన్న కొంతకి. అదే మనకి ఈ గోమూత్రం కానీ ఆవు పేడ కానీ వేసిన భూమి చూడండి, గుల్లబారి జీవామృతం ఉండి లోపల నుంచి కూడా భూమి సారవంతం అవుతుంది. పంటలు కూడా హీల్డింగ్ బాగుంటుందండి. కొద్దిగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా కెమికల్ తిని ఉంది కదా, అది కొద్దిగా మారుతుందండి భూమి. అది ఒకసారిగా మారాలంటే మారదు కదండి. చెడిపోయిన భూమి ఒకసారి మారాలంటే మారదు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా పురుగు మందులకిను గుణుకులకి వీటికి అలవాటు చేస్తామండి. ఇప్పుడు అది కొద్దిగా మార్పు చెందుతూ వస్తుంది. అందువలన కొంచెం మాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కొద్దిగా భూమి మారిన కొందుకు మాకు డెవలపింగ్ ఉంటుంది. డెవలపింగ్ ఉంటే మార్కెట్ రేట్నే మేము ఇచ్చేస్తామండి. మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే దాని ఈల్డింగ్ వస్తుందండి. మాకు ఖచ్చితంగా చెబుతున్నాము, అది పండగ ఈల్డింగ్ అనేది బాగుంటుందండి మాకు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగు పథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వరితో పాటు జామ తోట సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి శ్రీనివాస్. తనకున్న కొద్దిపాటి పొలంలో జామ, వరి పంటలను ప్రకృతి విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. 2 సంవత్సరాల మొక్క ఇవి రాజమండ్రి నుంచి చెప్పించుకున్నాం మేము. ఒక మొక్కకు 120 రూపాయలు చొప్పున పడ్డది. తర్వాత మళ్ళీ ఒక చిన్న మొక్కలేమో 2 నెలలు అవుతుంది. అవి 80 రూపాయలు చొప్పున పడ్డది 500 మొక్కలకు. ఇది ఎప్పుడు ఎర్లీ కాపు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. కటింగ్ ఇది కొమ్మ కత్తిరించే వాటిలో ఎప్పుడు కాస్తుంది. ఒక పండుగ సమస్య ఉంటుంది, దానికి ట్రాప్స్ పెట్టుకోవాలి. ఒక ట్యాబ్లెట్ అలా నెల రోజులు పనిచేస్తుంది. అది ఆ ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి. వేసుకోకపోతే మరి మొత్తం పురుగు అవుతుంది. దీనికి ఎరువులు కూడా ఏమీ లేదు. మనం తయారు చేసుకున్న కావులు ఉన్నాయి కాబట్టి జీవామృతం, ఘనజీవామృతం వేసుకోవడమే. దాన్ని తయారు చేయడానికి ఒక 2 కిలోల బెల్లము, 200 లీటర్ల వాటరు, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, ఏదైనా పిండి మన పప్పు దినుసులల్లా ఆ పిండితోని జీవామృతం తయారు చేసుకొని చెట్టు కింద పోసుకోవడం. నేను దీనికి ఎరువులు వేయడం లేదు. అలా మందులు కూడా నీమాసరమే కొట్టుకోవడం. 10 రోజులకు ఒకసారి కంపల్సరీ కొట్టుకోవడం. అది ఉంటే అది కొడితే మనకు పిండి అనేది సమస్య రాదు. వేపాకు 5 కిలోలు, ఆవు మూత్రము 5 లీటర్లు, ఆవు పేడ 5 కిలోలు, అవి 200 లీటర్లల్లా వేసుకొని అలా కలుపుకొని ఒక 2 రోజులు పర్మెంటేషన్ పెట్టాలి. కలుపుకోవాలంతే. ఇక తర్వాత దాంట్లో వాటర్ కలుపులు ఏం లేదు, దానే స్ప్రే చేసుడు అంతే వడగట్టుకొని. దానికి పండుగ రాదు, పిండి నెల రాదు, కాయ నీట్గా ఉంటుంది. మళ్ళీ వాటర్ సమస్య, మనం నీళ్ళు బాగా ఎండ కొట్టినా కానీ దానికి ఉండేంత ఉండాలి పదను. ఎప్పటికి మనం మట్టి విసుకుంటే ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలంతే. ఒక్క చెట్టుకు దాదాపు 500 పైన ఉంటుంది, కాయ తక్కువ ఉంటుంది. 5 కాయలు కలిస్తేనే కేజీ ఉంటాయి. అది కేజీ నేను 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముకున్నా, నాకు నష్టం ఏం లేదు. దీని ఖర్చు నేను ఫస్ట్ 200 మొక్కలు తెచ్చిన ఒక 10 గుంటలకే. 10 గుంటలకు అప్పుడు 22,000 అయినాయి. 22,000 అయినాయి. 2 సంవత్సరాల మొక్క అది నాకు ఫస్ట్ కాపులనే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని చూసి నేను ఇంకా 10 గుంటలు ఇంకా 20 గుంటలు ఎక్కువ వేసుకున్నా చిన్న మొక్క. దానికి ఇప్పుడు 80 రూపాయలకు ఒక మొక్క 40,000 అయినాయి. చిన్న మొక్క కాబట్టి దానికి కట్ చేయాలి. కట్ చేస్తే గుబురులాగా వచ్చి సైడ్ మండలు ఎక్కువ వచ్చి ఎక్కువ కాపు వస్తుంది. ఒక 6 నెలలకే కాపు వస్తుంది. కాపుకి వస్తుంది చెట్టు మొక్క
6 నెలలకే ఎప్పటికి 6 నెలలకు వచ్చిందంటే ఇప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టిన చిన్న మొక్క అది 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పూత మీద ఉన్నది. పొలం వేసాము సార్ మేము మేలు ఇప్పుడు వేసి 2 నెలలు అవుతుంది. దీనికి ఎరువులు ఏమి వాడలేదు. మేము జీవామృతం ఘనజీవామృతం వేసుకుంటూనే ఉన్నాం. మొగి పురుగు వస్తే బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నా, ఇంకోటి నీమాస్త్రం. ఈ వారం రోజులకు సార్ వారం రోజులు స్ప్రే చేస్తాం. బ్రహ్మాస్త్రం అంటే ఇది ఆవుమూత్రంతోనే తయారు చేసుకున్నాం. ఆవుమూత్రము, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పొగాకు 5 రకాల ఆకులను ఆవుమూత్రంలో ఉడకబెట్టి అది మనకు ఉడకబెట్టుకున్నాక 1 లీటర్ పోసుకుంటే 1 ఎకరాన్ని సరిపోతుంది. 20 గుంట్లకు మనం దాన్ని స్ప్రే చేసుకుంటే మొగి పురుగు అనేది రాదు. ప్రకృతి వ్యవసాయం ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. సేంద్రియ ప్రకృతి విధానాల్ని సాధారణంగా రైతులు వరి, కూరగాయ పంటల్లో ఆచరిస్తుంటారు. కానీ పండ్ల తోటల సాగులో వీటిని ఆచరించడం తక్కువ. అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సెమీ ఆర్గానిక్ పద్ధతిలో దానిమ్మ తోటల్ని సాగు చేస్తూ మంచి దిగుబడుల్ని తీస్తున్నారు. మార్కెట్లో అధిక ధర పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ రైతు పంట సాగులో ఆచరించే విధానాలేంటో ఆ రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో నానాటికి తగ్గుతున్న లాభాలు, ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల కారణంగా రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది దీర్ఘకాలం దిగుబడినిచ్చే పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు దానిమ్మను అధికంగా సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన వారిలో ఒకరు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఒడియంపేట గ్రామానికి చెందిన రైతు రవి. రైతు రవి గతంలో అరటి, బొప్పాయి సాగు లాంటి పంటలను సాగు చేసేవారు. అయితే పెట్టుబడులు పెరగడం, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తనకున్న 5 ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశారు. సాధారణంగా నాటిన 2 ఏళ్ల తర్వాత పంట దిగుబడులు తీసుకుంటారు. కానీ ఈ రైతు నాటిన మొదటి ఏడాది నుండే పంట దిగుబడులను తీసుకున్నాడు. ప్రస్తుతం తోట వయస్సు 5 సంవత్సరాలు. 4వ పంట దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను నేరుగా వ్యాపారులే తోటకొచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ సమస్య లేదు. అంతేకాదు ప్రస్తుతం అధిక ధర పలుకుతూ ఉండటంతో అధిక లాభాలు పొందుతున్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు దానిమ్మ? 5 ఎకరాలు. ఎట్లా సాగు చేశారు? ఫస్ట్ భూమి ఎట్లా సాగు చేశారు? ఫస్ట్ మడకలు దున్నిచ్చి 2 మడకలు, మళ్ళా డ్రిప్ పరిచి డ్రిప్ ప్రకారం 12x9 పెట్టి ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారు? 400. ఇప్పుడు 5 ఎకరాలకి మొత్తం 5×4=20 2,000 మొక్క. ఏ వెరైటీ మొక్క ఇది? ఎక్కడ ఇదే భగవాన్. ఒగో మొక్క 30 రూపాయలు. మొక్క నాటినాక ఎన్ని రోజులకు ఫ్లవర్ వస్తుంది? ఎన్ని రోజులకు కటింగ్ వస్తుంది? 24 నెలలు పూత వస్తుందా? పూత వచ్చిన తర్వాత కాయ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 2 నెలలు అవుతుంది కాయ పడేకి. పంట అయిపోయేదానికి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా? 5 ఎకరాలకు మీరు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు పంట పండింది కదా, ఎంత వచ్చేది? ఇప్పుడు పంటకి వచ్చి 15 లక్షలు అయింది పెట్టుబడి 5 ఎకరాలకి. ఇప్పుడు పంట దిగుబడి వచ్చింది. ఎంత రేట్ ఎట్లుంది? టన్ ఎట్లుంది? ఎంత వచ్చే ఆదాయం? టన్ వచ్చి ఈ పొద్దు రేట్ వచ్చి 1,42,000. ఎన్ని టన్నులు అవుతుంది 5 ఎకరాల రేటు? ఇప్పుడు 20 టన్నులు అవుతుంది. ఇప్పుడు మామూలుగా దానిమ్మకి ఎక్కువగా వైరస్ వచ్చే అవకాశం ఉన్నాయి. మామూలుగా తోటలో కూడా ఎవరు రానిరు. అట్లా ఎట్లా వైరస్ ఏమేమి? ఎవరిని రానిము సార్, తోటలోకి ఎవరిని రానిము. వేరే మంచి కొత్త మంచిని రానిము. మార్కెటింగ్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇది మైసూరు పోతుంది. ఇట్లా వాళ్ళే వచ్చి వ్యాపారం వాళ్ళే వస్తారు. ఈ సైజు మీ తోటలో బాగా పెద్దగా వచ్చింది కదా, ఎందువల్ల ఇట్లా వచ్చింది? యాప చెక్క, ఆందిప చెక్క, కానికి చెక్క, బెల్లము, పత్తి చెక్క 5 మురిగే చెడుతుంటాం. ఎన్ని రోజులకు వస్తారు? 15 రోజులు పంటకు పెట్టిన వాళ్ళ నుంచి. ఎన్ని రోజులకు మళ్ళీ ఇప్పుడు కటింగ్ అయిపోతుంది? మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు పంట? మళ్ళా ఆగస్టులో పెట్టేది. నీళ్ళు ఎట్లా డైలీ వదలాల్సిందే? లేదు సార్, దినం దీంట్లో కూడా గ్రేడింగ్ తీసేస్తారు కదా మామూలుగా, కాయ సైజు బట్టి ఎట్లా గ్రేడింగ్ ఎట్లా చేస్తారు? లావకాయ గ్రైండింగ్, సన్నకాయ 1, 2, 3 అట్లా చేసుకుంటారు. అమౌంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడే సార్, ఇప్పుడు ఇచ్చేస్తారు. లోడింగ్ అయిపోతానే స్పాట్ కాటా వేసి డబ్బులు కట్టి ముందు బండి బయటకు పోతుంది. ముఖ్యంగా ఈ రైతు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతో పాటు సహజ ఎరువులను మొక్కలకు అందిస్తున్నారు.
సాధారణంగా దానిమ్మ తోటలంటే అధిక నీరు బెట్టను తట్టుకోలేవు. ఏది ఎక్కువైనా చీడపీడల వ్యాప్తి పెరుగుతుంది. కాబట్టి రైతు సకాలంలో సరిపడినంత మాత్రమే నీటి తడుల్లో అందించాలి. ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఏం పంట సాగు చేశారు మీరు? దాలిమ్మ. ఎట్లా ఎక్కడ అంటే ఇంతకుముందు ఏం పంటలు సాగు చేశారు? అరటి పెట్టేవాళ్ళం, అరటి బొప్పాయి అట్లా పెడతాను. ఇప్పుడు ఎందుకు దానిమ్మ తోట వచ్చారు? ఇది బాగుంటుందని పెట్టినాం. ఇప్పుడు మొక్కలు నాటినాక మీరు ఎన్ని రోజులకు ట్యూనింగ్ చేస్తారు? ఎన్ని రోజులకు పూత వస్తుంది? ఎన్ని రోజులకి అంటే 20 రోజులకి దోక చేస్తాము చుట్టూ. మళ్ళా ఫస్ట్ కటింగు నెల మీద 45 రోజులకి ఫస్ట్ కటింగ్ మొదలు కాడంతా క్లీన్ చేసి కొమ్మ పెంచుతాము. అప్పుడు కొంచెం నీళ్లు ఆగి పెడతాము. అప్పుడు పూత వస్తుంది. వచ్చిన పూత అంతా సంవత్సరం వరకు పీకేస్తాము. సంవత్సరం తర్వాత పంట పెట్టినాము. ఫస్ట్ పంటకే 13 టన్నులు అయినాయి. సంవత్సరం అయిపోతేనే 14 నెలలకి 13 టన్నులు అయినాయి. ఇప్పుడు మామూలుగా దానిమ్మ తోటలు ఎక్కువ పెట్టాలంటే వైరస్తో అని భయపడి రైతులు పెట్టట్లేదు. మీ పంట ఇంత బాగా రావడానికి వైరస్ రాకపోవడం గల కారణం మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మేము పెద్దగా వేరే చర్యలు అయితే తీసుకోలేదు. ఫస్ట్ సంవత్సరం కొంచెం తలుపుకుందని ఊరికి మందులతో కవర్ చేసినాము. ఇప్పుడు ఈ చెక్క ఇది వదిలిన సాటికి ఈ సంవత్సరం కవర్ అయింది. అది కొన్ని చెట్లకు వచ్చి ఈ సంవత్సరం రాలే. ఇప్పుడు కట్ చేస్తారు కదా, మరి ఎన్ని రోజులు పంట వస్తుంది? ఇప్పుడు సంవత్సరానికి వస్తుందంటే ఇప్పుడు పింజ ఉంది కదా, ఆ పింజ పెట్టుకుంటే మళ్ళీ మనకి అంత 5 నెలలకి కాయ వస్తుంది. అది వద్దు అని పీకేపించుకుంటే చెట్టు గ్రోత్ రావాలంటే అది వద్దు అని పీకేపించుకుంటే మనకు మళ్ళీ సంవత్సరానికి పంట వస్తుంది. పంట పెట్టిన కటింగ్ చేసినాక 5 నెలలకి 6 నెలలకు పంట అయిపోతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.